ప్రైజ్ ద లార్డ్. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాము. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాననెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. మోషే చనిపోయినాడు. యెహోషువకు కొత్తగా నాయకత్వ బాధ్యతలు అప్పగించబడినవి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను వాగ్దాన భూమికి నడిపించుటకు యెహోషువను వారి యొక్క నూతన నాయకుడిగా ఎన్నుకున్నాడు. మరి అప్పగించబడినటువంటి ఈ పని చాలా పెద్దది యెహోషువకు. మరి లోన ఎంతో భయము, ఎంతో భీతి అనేది ఆయనలో చోటు చేసుకున్నది. ఆయనను ధైర్యపరచుటకు దేవుడు మరి మనం మొదటి అధ్యాయంలో చూసినట్లయితే 3 సార్లు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, నేను నీకు తోడై ఉన్నాను, మోషేకు తోడై ఉండినట్లు నీకు నేను తోడై ఉంటానని తెలియజేశాడు. 3 మార్లు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అనే మాటలు మనం చూస్తుంటాము. అయితే ప్రభువు తనకు నిర్వర్తించమని తెలియజేసినటువంటి లేదా అప్పగించబడినటువంటి ఆ పని నేను చెయ్యగలనా లేదా అనేటువంటి సందేహము యెహోషువకు వచ్చి ఉంటది. అతని ముందు నిలబడి ఉన్నటువంటి వ్యక్తి మరి తనను తాను యెహోవా సేనాధిపతిగా ప్రకటించుకున్నప్పుడు వెంటనే యెహోషువ ఏమీ ఆలోచించకుండా, ఎలాంటి సందేహం లేకుండా తనను తాను మరి లోబర్చుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేశాడు. ఇంకా తన దాసుడికి మరి సెలవిచ్చినది ఏమిటి అని ఆయనను అడుగుతున్నాడు. అనగా తన యొక్క భారమంతా దిగిపోయినట్టుగా ఫీల్ అయి ఉంటాడు. ఎందుకంటే మరి వాగ్దాన భూమికి నడిపించడానికి అనేకమైనటువంటి యుద్ధాలు ఆయన ముందు సిద్ధంగా ఉన్నవి. ఆయన ఒక నాయకుడిగా పిలువబడ్డాడు. కానీ ఈ యొక్క వచ్చినటువంటి వ్యక్తి నేను యెహోవా సేనాధిపతిని అన్నప్పుడు ఈయనే ఒక సేనాధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేళ్ల పక్షాన యుద్ధాలు చేసినటువంటి సేనాధిపతిగా ఉన్నాడు. మరి అయినప్పటికీ భయము భీతితో ఉన్నాడు. తనకి యెహోవా సేనాధిపతి తన ఎదుట నిలబడ్డాడు అంటే మరి ఎంతో ధైర్యం వచ్చి ఉంటుంది, ఎంతో బలం వచ్చి ఉంటుంది తనలో. వెంటనే సాగిలపడ్డాడు. యెహోషువ ఆయనను ఆరాధించాడు. అంటే వచ్చినటువంటి వ్యక్తి దేవదూత కంటే గొప్పవాడు అని యెహోషువ అర్థం చేసుకున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి కూడా యెహోషువ ఎప్పుడైతే ఆరాధించాడు, నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడు, దాన్ని స్వీకరించాడు. ఎందుకంటే లేఖనాలలో తెలియజేస్తున్నది ఏమిటంటే దేవదూతలను ఆరాధించుట నిషేధింపదగిన వారు మనకంటే తక్కువ వారిగా చేయబడినారు. అలానే మీరు మీ దేవుడైన యెహోవాను మాత్రమే మరి పూజించాలి, ఆరాధించాలి, ఆయనకు మాత్రమే సాగిలపడాలని నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు పదాజ్ఞల్లో తెలియజేసి ఉన్నాడు. మనకు అప్పగింపబడిన పనులు చాలా మన తలపై భారంగా ఉన్నాయని మనం కూడా అనేక సార్లు భావించిన క్షణాలు ఉంటవి, భావించిన సమయాలు ఉంటవి. మనము ఆ అప్పగించబడినటువంటి పనిని సరైన విధానంలో నిర్వహించగలమా లేదా అని కూడా మనం భావిస్తుంటాము. భవిష్యత్తు గురించి ఎంతో భయపడిపోతుంటాము, ఎంతో భీతిల్లుతుంటాము. ఎరికో సమీపంలో ఇక్కడ సందర్భంలో చూసినట్లయితే మరి ఎరికో సమీపంలో యెహోవా సేనాధిపతి యెహోషువను దర్శించాడు. అలానే యేసు ప్రభువుల వారు ఈ ఉదయకాల సమయంలో నిన్ను దర్శించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి పని ఒత్తిడిలో ఉన్నా, ఎలాంటి భారాన్ని కలిగి ఉన్నామని భావిస్తున్నా, నాకు అప్పగించబడిన పని నేను నిర్వర్తిస్తానా లేదా అని సందేహపడుతున్నా, మనము యెహోషువ వలె మనల్ని మనం తగ్గించుకుందాము, మనల్ని మనము ఆయనకు అప్పగించుకుందాము, మనము ఆయనకు సంపూర్ణంగా లోబడదాము, విధేయత చూపుదాము. ఎప్పుడైతే ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటాము, మన భారం అంతా తగ్గిపోతుంది. దేవుని సన్నిధిలో మనం ఎంతో విశ్రాంతిని పొందవచ్చు. ఆయననే మన విషయంలో శ్రద్ధాశక్తులు కనపరిచి
మన యొక్క భారం అంతటిని కూడా తన పైన వేసుకొని మనకి అండగా దండగా కొండగా కోటగా మనకు నిలబడతాడు. మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. మరి మనం భయపడాల్సిన పని లేదు. మీకు అప్పగించబడిన పనులు ఎలాంటివో అవి మీకు తెలుసు. మీ తలపైన ఎలాంటి భారం ఉన్నదని మీరు భావిస్తున్నారో అది మీకు తెలుసు. ఇది నేను చేయగలనా లేదా అనేటువంటి సందేహాలు కూడా మీరు కలిగి ఉండవచ్చు. నా వల్ల కాదేమో అని కూడా మీరు సంకోచిస్తుండవచ్చు. కానీ యెహోషువను దర్శించిన యెహోవా సేనాధిపతి ఆ ప్రభువే మిమ్మల్ని స్వయంగా దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి ఆయన దర్శించినట్లయితే మనమేం చేద్దాము? మనం సాగిలపడదాము, నమస్కారం చేద్దాము. ప్రభువా, నాకేం సెలవిస్తున్నావు, నేనేం చెయ్యాలి అని ఆయనను అడుగుదాము. కావలసిన బలాన్ని పొందుకుందాము, కావలసిన ధైర్యాన్ని పొందుకుందాము, మనకు కావలసిన మార్గ నిర్దేశకాన్ని పొందుకుందాము. ఆయనను మన ముందుండి నడిపించమని మనం అడుగుదాము. సో ఈ ఉదయకాల సమయంలో మన భారం ఆయన పైన మోపుదాము. మన ఒత్తిడిని, మన యొక్క నిరాశను ఆయనకు అప్పగించుదాము. ఎందుకంటే ఈ ఒత్తిడి మనం భరించలేనటువంటి ఆ ఒత్తిడి ఆయనకు అప్పగించినట్లయితే ఆయన భరించగలడు. ఎందుకంటే ఆయన సమర్థుడు. ఆయన ఏదైనా భరించగలడు, శక్తివంతుడు. కాబట్టి శక్తిహీనులమైన మనము భరించలేని ఆ ఒత్తిడిని, భరించలేనటువంటి ఆ భారమును యేసయ్యకు అప్పగించుదామా? ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, యెహోషువ ఎంతో ఒత్తిడికి లోనై ఉంటాడు. ఆయన ఒత్తిడిని తీసివేశారు, ఆయనకు విశ్రాంతిని ఇచ్చారు, ధైర్యపరిచారు. ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలను కూడా యెహోషువను దర్శించినట్లుగా వారిని మీరు దర్శించండి. వారు ఏ ఒత్తిడికి లోనవుతున్నారో, ఏ భారాన్ని భరిస్తున్నారో, భరించలేమని ఏ విషయంలో భావిస్తున్నారో వాటన్నిటిని కూడా మీ పైన వేసుకొని వారి జీవితాలలో మీరు శ్రద్ధాశక్తులు చూపి వారికి మార్గనిర్దేశకం చేయమని, ధైర్యపరిచి బలపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.